ధరణి ఏదైతే ఎన్నికల ముందు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటిదే ఈ భూ సంపూర్ణ హక్కు చట్టాన్ని తీసేస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వాడుతున్నారంటే అక్కడ ధరణి మీదన చేసింది బాగా సమస్య ఇదిగా. సాధారణంగా కొన్ని లక్షల కంప్లైంట్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే భూ వివాదాల్లో. దానికి ఒక పరిష్కారం కేసీఆర్ కనుగొన్నటువంటి పరిష్కారం ధరణి. బట్ అది అందులో కూడా ఖచ్చితంగా ఉంటాయి, సమస్యలు రాకుండా ఉండవు. ఎందుకంటే ఈ భూమి నాది అని నేను కొనుక్కున్నాను, మధ్యలో ఇంకోడెవడో అంతకుముందు ఇంకోటికి ఎవడికో అమ్ముంటాడు. అప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కరెక్టా, సెకండ్ రిజిస్ట్రేషన్ కరెక్టా అనేది ఒక వివాదం వస్తుంది. అసలు అమ్మినోడికి ఆ హక్కు ఉందా, వాడికి అమ్మినోడికి హక్కు ఉందా, నాకు అమ్మినోడికి హక్కు ఉందా అన్నటువంటిది వస్తుంది. దీంతో వచ్చేటువంటి సమస్య పరిష్కరించాలంటే కోర్టులు ముందు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కూడా లంచాలమయమైపోయింది కాబట్టి కోర్టుల దాకా వెళ్లాల్సినటువంటి రోజులు. దానికి ఒక పరిష్కారం సెక్యూరిటీ ధరణి అన్నటువంటిది తీసుకొచ్చారు. దానికి మన దగ్గర పరిష్కారం ఏదన్నా ఉందా? ఇంతవరకు ధరణి మీద రివ్యూలు చేస్తున్నాం, కలెక్టర్లు అందరినీ పిలిచారు. మీ దాంట్లో ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని వేలు ఉన్నాయి, మీ దగ్గర కంప్లైంట్లు, మేమేం చేయమంటారండి, వాళ్ళందరూ కోర్టుకి వెళ్తాయని చెప్పారు. అంతేగాని వాళ్ళు పెట్టిన వివాదాలు కాదు కదా. రాహుల్ గాంధీతో కూడా చెప్పారు ధరణి రద్దు చేస్తాం. ఇప్పుడు ఆ ధరణి సంగతి ఎందుకు తేల్చరు, కమిటీలు వేస్తారు, దాంట్లో సాగతీస్తూ ఉంటారు. ధరణిని ఉంచుతారా, మార్పు చేర్పులు చేస్తారా, రద్దు చేస్తారా? రద్దు చేస్తే ప్రత్యామ్నాయం ఏంటో తొందరగా తేల్చేయండి. మళ్ళీ పాత పద్ధతులకు తీసుకెళ్దామా? లేదు, వివాదరహితమైనటువంటి మరేదైనా సిస్టమ్ ఉంది. అంతేగాని ఈ రిజిస్ట్రేషన్తో ముడిపడి ఉంది జీవితం అంతా కూడా. ప్రభుత్వాల ఆదాయమే కాదు, అసలు తెలంగాణలో హైదరాబాద్ బ్రతికే దాని మీద ఆధారపడింది. కాబట్టి అదేదో తొందరగా పరిష్కారం కనుక్కోవడం బెటర్.